హలో గైస్, చూడండి ఇది వచ్చేసరికి తమలపాకు చెట్టు చూస్తున్నారు కదా. ఇంటి ఎదురు తొట్టు పాడైపోతే ఆ తొట్టులో వేసుకున్నాం మేము. చాలా బ్రాంచెస్ వచ్చినాయి, చాలా కొమ్మలు వచ్చి చాలా బాగా అల్లుకున్నాయి. కాకపోతే చూస్తున్నారు కదా, సెంటర్లో మధ్యలో కొమ్మలన్నీ బర్రెలు తినేసినాయి. అందుకని చెప్పేసి మేము ఈ చుట్టూరు కంచె వేసాము. చూడండి ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. నేను చెప్పాను కదా మా సిస్టర్కి ఇచ్చాము ఒక చిన్న పిల్లకని చెప్పేసి, అదే అండి మా చెట్టు. చూడండి ఆకులు చాలా పెద్దవి. ఈ కొమ్మలన్నిటిని మేము ఇంటి మీదగా చుట్టూరు అల్లించుకుందాం అనుకుంటున్నాం. ఒక తీగలాగా గ్రీనిష్గా ఉంటుంది, ఇంట్లోకి వస్తున్నప్పుడు చూడటానికి కూడా బాగుంటుందని చెప్పేసి. చూడండి ఆ తొట్టులో వేసుకున్నాం మేము. యాక్చువల్గా పక్కనే నిమ్మ చెట్టు కూడా ఉంది. చూడండి కాయలు కూడా కనిపిస్తుంది కదా, నిమ్మకాయలు. ఇది యాక్చువల్లీ నిమ్మ చెట్టు 4 ఇయర్స్ బ్యాక్ మేము వేయలేదు. యాక్చువల్గా విత్తనాలు పడేసరికి అది మలిచింది. చిన్న చెట్టుగా ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు కొంచెం కంచెలు పెట్టేసాము, ముళ్ళ కంచెలు. ఇంకా బాగా గ్రో అయింది. కొంచెం డైలీ అవి చూసుకుంటూ ఉన్నాము, ఎరువు అట్లా వేస్తుంటే బాగా గ్రో అయింది. 4 ఇయర్స్ తర్వాత కొంచెం కాపు వచ్చేసింది బాగా. కాయలు కూడా బాగా, ఫస్ట్ టైం అయితే తక్కువే కాసింది, సెకండ్ టైం నుంచి బాగానే కాస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడైనా సీజన్ కాదు, ఇది ఏ సీజన్ అయినా కాస్తూనే ఉంటాయి నిమ్మకాయలు. మనం ఆకులన్నీ ఎండిపోయినప్పుడు లేపు కొంచెం తీసేసుకుంటే బాగా గ్రో అవుతుంటాయి. చూడండి చాలా బాగుంది కదా. చూడండి నిమ్మకాయలు కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. పక్కనే అల్లించుకున్నాం. చూడండి హార్వెస్ట్ చేసిన నిమ్మకాయలన్నీ చాలా స్మూత్గా, చాలా బాగా రసం వస్తాయి ఇవి. చూడండి నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. చూడండి